శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. చాలామందికి అమావాస్య గురించి భేదాభిప్రాయం కలిగి ఉండటం సహజంగా మనకు కనబడుతూ ఉంటుంది కదా. కానీ అమావాస్య అనేది రెండు ముఖ్యమైనటువంటి అనుష్ఠానాలకి అనువైనటువంటి తిథి. అంతేకాదండి, ఇటు ఉత్తర భారతదేశంలోను దిగువ దక్షిణ భారతదేశంలో కూడాను విరివిగా ప్రోదిగా చాలా చక్కగా అనుష్ఠానానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఏమిటి అనుష్ఠానం? సాధారణంగా అమావాస్య అనంటే దుష్టశక్తులకి లేదా నెగిటివ్ ఎనర్జీ అయినటువంటి భూత ప్రేతాలకి సంబంధించినదిగా భావిస్తూ ఉంటారు కదా. కానీ అమావాస్య అనేది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. ఎవరికి? సకల సౌఖ్యప్రదాయిని, శుద్ధ సాత్విక గుణప్రదాయిని అయినటువంటి కమలవాసిని అయినటువంటి లక్ష్మీదేవికి. అంతేకాదు, పితరదేవతలకి. ఎవరు ఈ పితరదేవతలు? మన ముందు పుట్టి మనకి జన్మనిచ్చి మన తరానికి మూలమైనటువంటి పురుషులు లేదా స్త్రీలు, గతించిన వారు. పితర తర్పణాలకు కూడాను ఈ అమావాస్య తిథి చాలా శ్రేయోదాయకం, చాలా సులువైంది కూడాను. ఎందుకో తెలిసిన? పారే జలపాతాల దగ్గర కానివ్వండి, సెలయేళ్ళ దగ్గర కానివ్వండి, నదుల దగ్గర కానివ్వండి, సముద్రాల దగ్గర కానివ్వండి, దోసిటితో 2 దర్భలు తీసుకొని, పిడికిడి నువ్వులు తీసుకొని, తెల్ల నువ్వుల్ని పితరదేవతల్ని స్మరించి దోసిటితో తీర్థాన్ని తీసుకొని ఆ పారే జలపాతంలో తర్పణంగా వదిలినా చాలట గతించిన మన పూర్వీకులు సంతృప్తిని పొందేటటువంటి మహా పుణ్యతిథి ఈ అమావాస్య. అంతేకాదు, శ్రీమన్ మహాలక్ష్మి కూడా దీపావళి అమావాస్య రోజే కదా క్షీరసాగరంలో ప్రాదుర్భవించింది. అటువంటి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ధనం మూలం మిదం జగత్ అని కదా నానుడి. అటువంటి ధనలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా అష్టలక్ష్ముల స్వరూపంగా ఉన్న ఆ తల్లిని చక్కగా సేవించుకోవడానికి కూడా ఈ అమావాస్యని అత్యంత ప్రాతిపదికగా శ్రద్ధాళువులై అమ్మ అనుష్ఠానాన్ని, శ్రీమన్ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి సాధకులు సాధన చేస్తూ ఉంటారు. అంతేకాదు సుమా, దుష్ట గ్రహ పీడలు, దుష్ట భూత ప్రేత నివారణకి హనుమాన్ చాలీసా పారాయణం చేసిన హనుమ యొక్క అనుగ్రహంతో భూత ప్రేత నివారణ కూడా జరగడానికి ఈ అమావాస్య అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. గనుక ఈ అమావాస్య రోజున ఈ అనుష్ఠానాలను చేసి పితరదేవతల, లక్ష్మి, హనుమ అనుగ్రహాన్ని పొందుతామని మనసారా శ్రీహరిని వేడుకుందాం. ఇంకొక ముఖ్య విషయాన్ని, అమావాస్య రోజున ఈ లోకంలో పుణ్యశక్తులు ఎలా ఉంటాయో దుష్టశక్తులు కూడా అలాగే ఉంటాయి. గనక చంద్రుడి యొక్క కళలు నశించి ఉండడం మూలాన చీకటి అనే అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని జీవించేటటువంటి దుష్టమైనటువంటి శాంతి లేనటువంటి పీడలు పొలిమేర యందు అధివసించి ఉంటాయి. గనక సాధారణంగా మన పెద్దవారు చెప్తూ ఉంటారు, పొలిమేర దాటబాకండి. ఎందుకని? అవి ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిని అధివసించి వారి ద్వారా వారి కుటుంబాలని, అలాగే కొన్ని కుటుంబాల సముదాయం కదా, ఒక గ్రామం అన్నా ఒక పట్టణం అన్నా, ఒక్క కుటుంబం బాగాలేకపోయినా మిగతా కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందట. మనం సమాజ జీవులం కదా, సమాజంలో జీవించేవాళ్ళం. మనతోటి వారి అభ్యున్నతి కోరేటటువంటి సమాజంలో ఉన్నటువంటి హితైషులం కదా. అలా మన హితాన్నే కోరాలి తప్పించి అహితాన్ని కోరకూడదు. కాబట్టి అశాంతికరమైనటువంటి ఆ శక్తులు మనల్ని అధివసించి
మన పక్కవారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. కాబట్టి మనం ఆ నియమాన్ని, అంటే పొలిమేర దాటకుండా ఉండేటటువంటి నియమాన్ని, ఒకవేళ దాటవలసి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు చక్కగా పైన ఉదహరించుకున్నాం చూశారు, పితృదేవత తర్పణం లేదా లక్ష్మీ అనుష్ఠానం, లేదా కనీసం హనుమ మందిరానికో రామ మందిరానికో వెళ్ళి ఒక కొబ్బరికాయని సమర్పణ చేసి చక్కగా దీక్షగా రామనామాన్ని, హనుమాన్ చాలీసాని పారాయణ చేసిన, ఒక్కసారి చేసిన పొలిమేర దాటడం వల్ల కలిగేటటువంటి దుష్ఫలితం నుంచి మనల్ని దేవతాశక్తి రక్షిస్తుంది. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.